ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది. చాలామంది ఎవరెవరు ఏ వెన్యూలో ఆడుతున్నారు, ఎప్పుడెప్పుడు ఆడుతున్నారు అన్నది చాలామంది మాట్లాడారు. కానీ నేను మాత్రం ఫ్యాన్స్ ఏగర్గా వెయిట్ చేసే కొన్ని మ్యాచ్ల గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. అదేవిధంగా ఇండివిజువల్ ప్లేయర్స్ ఉంటారు కదా, ఈ ప్లేయర్ పెర్ఫార్మెన్స్ ఈ ఐపీఎల్లో ఎలా ఆడతారన్నది నేను చూడాలనుకుంటున్నానన్న ప్లేయర్స్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడతాను. ఇండివిజువల్ ప్లేయర్స్ అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు చెప్పేసి ఏదో మొక్కుబడిగా చెప్పడం కాకుండా ఆ ప్లేయర్ పెర్ఫార్మెన్స్ వల్ల ఆ టీంకి కానీ లేదంటే ఆ ప్లేయర్ కెరీర్కి కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఈ వీడియోలో మాట్లాడతాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరే మ్యాచ్ గురించి ఏగర్లీ వెయిట్ చేస్తున్నారన్నది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అదేవిధంగా ఏ ప్లేయర్ పెర్ఫార్మెన్స్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారన్నది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ హలో వెల్కమ్ టు దిస్ ఈజ్ విశ్వనాథ్. మీరు చూస్తున్నారు విశ్వ వాయిస్ తెలుగు ఛానల్. ఐపీఎల్ అంటేనే బ్యాక్గ్రౌండ్లో ఒక రైవలరీ జరుగుతుంది. మన టీంకి ఈ టీంతో మ్యాచ్ జరుగుతుందంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ కొట్టాలరా అని చెప్పి చాలామంది అనుకుంటారు. అటువంటి మ్యాచ్ల్లో ముందుగా మాట్లాడుకునేది ఈ ఇయర్ అయితే పర్టికులర్గా 2025 ఐపీఎల్కి మాత్రం ముఖ్యంగా ముందుగా మాట్లాడుకోబోయేది మాత్రం సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్. ఎందుకు ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్ అంటే లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా లీగ్ స్టేజ్ ఎండ్ అవుతుంది అనుకునే టైంకి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు క్వాలిఫై అవుతారు అనుకునే టైంకి ఆర్సీబీ సిఎస్కేని ఓడించి క్వాలిఫై అయింది. క్వాలిఫై అవ్వడంతో సరిపోలేదు, క్వాలిఫై అయిన తర్వాత ఆర్సీబీ వాళ్ళు కొంచెం ఎక్కువగా సెలబ్రేట్ చేసుకున్నారు. అదేవిధంగా సిఎస్కే వాళ్ళు కొంచెం ఆ ఎమోషన్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం డ్యామేజ్ చేశారనమాట. దీంతో ఫ్యాన్సే కాకుండా టీం మేనేజ్మెంట్కి టీం ప్లేయర్స్ కూడా కొంచెం ఆ ఎమోషనల్ డ్యామేజ్ జరిగిందని మాట్లాడుకోవచ్చు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా, అదే నా ఆశ. ఎందుకంటే రీసెంట్గా ఒకసారి రుతురాజ్ గైక్వాడ్ ఒక స్టేజ్ మీద మాట్లాడుతుంటే అక్కడ కరెంట్ పోయింది. కరెంట్ పోతే ఆర్సీబీ వాళ్ళే తీసేసి ఉంటారని చెప్పేసి సెటైరికల్గా కామెంట్ చేశాడు. దీన్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా సీరియస్గా తీసుకుని దానికి ఆర్సీబీ మేనేజ్మెంట్ ట్విట్టర్లో రిప్లై కూడా ఇచ్చింది. దీంతో పాటు అంబట్ రాయుడు ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా హాట్ కామెంట్స్ చేశాడు. ఆర్సీబీ వాళ్ళు ఏదో కప్పు గెలిచినట్టు సెలబ్రేట్ చేసుకుంటున్నారని. అందువల్ల సిఎస్కే ఫ్యాన్స్ అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ నెంబర్ 8 ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 8 గురించి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత నేను ఈగర్లీ వెయిట్ చేసే మ్యాచ్ నెంబర్ 15 కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఎందుకు ఇంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నానంటే లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, ఫస్ట్ మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ అవుట్ చేసిన తర్వాత హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, తర్వాత క్లాస్ని చాలా కష్టపడి ఆడిన తర్వాత కూడా మ్యాచ్ ఓడిపోవడం, తర్వాత ప్లే ఆఫ్స్లో మన తెలుగు టీము కేకేఆర్ని ఓడిస్తుందని చెప్పేసి అనుకున్నాం, అక్కడ కూడా ఓడిపోయారు. తర్వాత మళ్ళీ ఫైనల్లో కూడా పోటీ పడ్డారు, అప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుంది అనుకునే టైంకి ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. కానీ ఈసారి మాత్రం టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ పరంగా అలాగే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. దీంతోపాటు ఇషాంత్ కిషన్ యాడ్ అవ్వడం, బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐపీఎల్ టీమ్స్లో కల్లా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక తోప్ లెవెల్ అని చెప్పొచ్చు. హోప్ఫుల్లీ ఈసారైనా సరే డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ని ఎస్ఆర్హెచ్ ఓడించి మన తెలుగులో సత్తా ఏంటో చూపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ బౌలింగ్ అన్ని డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉన్నదన్నది మన ఛానల్లో ఫుల్ వీడియో చేసి పెట్టాం. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈసారి నేను బాగా వెయిట్ చేసే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ మ్యాచెస్ ఫస్ట్ మ్యాచ్ అయినా ఢిల్లీ ఎల్ఎస్జీ మ్యాచ్ నెంబర్ 4 అనమాట. ఈ మ్యాచ్ నేను ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి ఢిల్లీ క్యాపిటల్ టీం చాలా బాగుంది. కేఎల్ రాహుల్, హ్యారీ బ్రూక్, క్రిస్టియన్ స్టబ్స్, జాక్ ఫ్రేజర్, ఫ్యాఫ్ డు ప్లెసిస్, మిచెల్ స్టార్క్, నటరాజన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి చాలా బాగుంది టీం మాత్రం. ఈసారి ఐపీఎల్ 2025 మాత్రం కప్పు కొట్టినా సరే ఢిల్లీ క్యాపిటల్ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండర్ డాగ్స్గా ఐపీఎల్ బరిలో దిగుతున్నారు కానీ టీం మాత్రం చాలా బాగుంది. అందుకనే వీళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఎలా ఆడతారు అన్నది చూడాలనుకుంటున్నాను నేను. ఆ తర్వాత నేను చూడాలనుకున్న మ్యాచ్ల్లో ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచెస్. ఎందుకంటే ఎయిదర్ వాంకడేలో ఆడినా చిన్నస్వామిలో ఆడినా ఈ రెండింటిలో కూడా హై స్కోరింగ్ మ్యాచెస్ ఉంటాయి. ఆ పిచ్చెస్ బ్యాటింగ్ పిచ్చెస్ కాబట్టి. అదేవిధంగా రోకో కాంబినేషన్ చూడొచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరిని కూడా ఆ ఒకే ఫ్రేమ్లో చూస్తే ఆ వచ్చే ఆనందం వేరే ఉంటుంది అనమాట. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఒకప్పుడైతే ఎంఐకి ఆర్సీబీకి రైవల్ ఉండేది, మిచెల్ స్టార్క్ అలాగే కిరణ్ పోలార్డ్ ఆడే టైంలో అయితే. కానీ ఇప్పుడు మాత్రం ఒక మంచి క్రికెట్ అనుభవాన్ని మన అందరికీ అందిస్తున్నారు ఈ రెండు టీమ్స్ కూడా. అందుకనే ఎంఐ ఆర్సీబీ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తాను నేను. మీరు ఈ ఐపీఎల్ 2025లో ఏ మ్యాచెస్ గురించి వెయిట్ చేస్తున్నారు అన్నది కమెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు ఇండివిజువల్ ప్లేయర్ గురించి మాట్లాడదాం. ఈ లిస్ట్లో ఫస్ట్గా వచ్చేది ఎంఎస్ ధోని. ఎంఎస్డి ఇంకా ఎన్ని రోజులు ఆడతారన్నది ఎవరో చెప్పలేం. మ్యాక్సిమం ఇదే లాస్ట్ సీజన్ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. లాస్ట్ సీజన్ అనుకున్నాం, కాకపోతే రూల్స్ మార్చి మరి ఐపీఎల్కి తీసుకొచ్చారని చెప్పేసి మనందరికి తెలిసిన విషయమే. ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ ఇచ్చేసిన తర్వాత
కోచ్గా వస్తారా మెంటర్గా వస్తారా అన్నది అతని విషయం. కానీ ఈ సీజన్లో మాత్రం ఖచ్చితంగా ఎంఎస్ ధోనిని మాత్రం ప్రతి ఒక్క ఆడియన్ కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఆడేది ఒక్క సీజనే కాబట్టి ఏ టీం ఫ్యాన్ అయినా సరే ఖచ్చితంగా ఎంఎస్డీని ఈ ఇయర్లో మాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్ సీజన్ ఆడాలన్నా సరే ఏజ్ ఫ్యాక్టర్ కూడా లెక్కలోకి వస్తుంది కదా. పైగా ఆయన ఆడేది కూడా స్పిన్ డిపార్ట్మెంట్లో కాదు, వికెట్ కీపింగ్ చేస్తారు, బ్యాటింగ్ ఆడతారు. వికెట్ కీపింగ్ అన్నది ఎంత టఫో ఆ పొజిషన్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఇక నెక్స్ట్గా మనం మాట్లాడుకోబోయే ప్లేయర్ రజాత్ పడిదార్. రజాత్ పడిదార్కి ఆర్సీబీ మేనేజ్మెంట్ కెప్టెన్ ఇచ్చిందని చెప్పేసి మనందరికీ తెలుసు. మిగతా టీమ్స్కి కెప్టెన్ చేయడం వేరే, ఆర్సీబీ టీం కెప్టెన్ చేయడం వేరే. మిగతా టీమ్స్కి ఒక కేజీ రాయిని ఎత్తి మీద పట్టుకుని వెళ్తే ఆర్సీబీ కెప్టెన్ చేయడం మాత్రం 100 కేజీల రాయిని ఎత్తి మీద పెట్టుకుని వెళ్ళడం అనే లెక్కలోకి వస్తుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ఒకసారి పెర్ఫార్మెన్స్ చేశారనుకో నెత్తిని పెట్టుకుని చూసుకుంటారు, లేదంటే మాత్రం టప్మని కింద చేస్తారనమాట. విమర్శలు జల్లు కూడా అదే విధంగా కురిపిస్తుంటారు. ఇన్ఫాక్ట్ డొమెస్టిక్ క్రికెట్లో కెప్టెన్ కింద చేసి మధ్యప్రదేశ్ని బాగానే టీంని లీడ్ చేసినా సరే ఐపీఎల్కి చేయడం అన్నది వేరే వస్తుంది. విరాట్ కోహ్లీ సపోర్ట్ ఉన్నా సరే ఆ ప్రెషర్ ఎంతో కొంత ఉంటుంది. సో రజాత్ పడిదార్ ఈ ఐపీఎల్ 2025కి ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తాడన్నది నేను ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాను. తర్వాత ఐపీఎల్ 2025లో యుజ్వేందర్ చాహల్ ఏ విధంగా ఆడతాడని చెప్పేసి నేను ఏగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఇండియన్ టీంలో మెయిన్ బౌలర్ స్పిన్ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉన్నారంటే అది యుజ్వేందర్ చాహలే. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు, కానీ ఆన్ అండ్ ఆఫ్గా ఎప్పుడైనా సరే టీమిండియాలోకి ప్లేస్ దొరుకుతుందని చెప్పేసి చూసాం, కానీ ఆ ఛాన్స్ దొరకలేదు. పైగా తన పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఈ మధ్య చూస్తున్నాం. అందుకనే ఐపీఎల్ 2025లో యుజ్వేందర్ చాహల్ ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తాడని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. తర్వాత రిషబ్ పంత్కి ఈ ఐపీఎల్ 2025 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్ టీంలో ప్లేస్ దొరుకుతుంది, కానీ ఆ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడంటే కొంచెం సమస్యగానే మారుతుంది. రీసెంట్గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే స్క్వాడ్లో కూడా ప్లేస్ ఉంటుందో లేదో కూడా డౌట్లో ఉండేది. అజిత్ అగర్ గారు ప్రెషర్ వల్ల రిషబ్ పంత్ని స్క్వాడ్లో చేర్చుకున్నారని చెప్పి న్యూస్లు కూడా బయటకు వచ్చాయి. ఇంజరీ నుంచి రికవర్ అయిన తర్వాత పర్ఫెక్ట్ రిషబ్ పంత్ని మాత్రం మనం ఇంతవరకు చూడలేదు. ఈ ఐపీఎల్ 2025లో మాత్రం తన ఆట ఏంటో చూపించి ఇండియన్ స్క్వాడ్లో కాకుండా ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. సో ఇదిగా ఇవాళ వీడియో. మొత్తంగా ఐపీఎల్ 2025లో నేను వెయిట్ చేసే కొన్ని మ్యాచ్లు, అలాగే ఇండివిజువల్ ప్లేయర్స్ వీళ్ళ ఆటలను ఖచ్చితంగా చూడాలని చెప్పేసి నేను అనుకున్నది. మీరు ఈ వచ్చే ఐపీఎల్లో ఏ మ్యాచ్ గురించి లేదంటే ఏ ప్లేయర్ గురించి వెయిట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పటికీ కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.